నువ్వు బ్రతికిన రోజులన్నీ కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చటానికే ఈ భూమి మీద మనకిచ్చిన పని కదా. అయితే ఆ పని మనం నెరవేరుస్తామా? తండ్రి మన కోసము తన కుమారుని పంపించి మన పనులన్నీ నెరవేర్చినాడు. చీకటి శక్తులు, అంధకార శక్తులు, మాంత్ర శక్తులను లయం చేసి మనలందరినీ పరిశుద్ధుడిగా ఉంచిన జీవం గల దేవునికి ఒక్కసారి మనం గురిపెట్టి చూడాలి. ఆయన తట్టే మనం తిరిగి ఉండేవారికి ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు మన నిన్ను నన్ను ప్రేమించుచున్న వాగ్దానము కీర్తన గ్రంథము 40 అధ్యాయము 8 వచనం. దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఈరోజు దేవా, నీ చిత్తమే నెరవేర్చుట నాకు సంతోషము. వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ కూడా అదే సంతోషం ఉండాలి. దేవుని చిత్తం ఏ రోజు నువ్వు నెరవేరుస్తావో, దేవుని మాటలు ఏ దినము నువ్వు వింటావో, దేవుని వాక్యం ప్రకారం నడుస్తావో, దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నావో, ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నువ్వు నడుచుకుంటున్నావో, అప్పుడే ప్రేమ, దేవుని ప్రేమ, నీలో నుంచి వచ్చే ప్రేమ, ఆ ప్రేమే నిన్ను నన్ను సంతోషపరుస్తుంది. ఈరోజు ప్రభు నువ్వు అడుగుతున్నావు, ఏమొచ్చినావంటే, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము. నీకు నాకు ఈరోజు ఏం సంతోషము? భూలోకంలో ఎన్ని ఉన్నా కూడా మనకు సంతోషం లేదు. కానీ దేవుని చిత్తం నెరవేర్చుట మనకు సంతోషం. ఈరోజు మరి ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని నామములో సంతోషపడాలి, ఆనందపడాలంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఆయన చెప్పిన మాటల ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. అదే దేవుని ప్రేమ, దేవుడిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమలు ఇచ్చిన ప్రేమ, ఆ కృపగల దేవుడు మనతో మాట్లాడిన ప్రేమ, ఆ అధికమైన ప్రేమ చూపించింది ఏంటంటే ఆయన ఆజ్ఞల ప్రకారము నేను నడుచుకోమన్నాడు. అందుకే కదా కలువరి ప్రేమలో ప్రభు ఒక మాట అన్నాడు కదా. ఏమన్నాడు? ఇక మీదట మీరు నా కోసం ఏడ్చుకాకు, నీ కోసము నీ పిల్లల కోసము ఏడ్చమన్నాడు. ఆయన ఆజ్ఞలన్నీ నీతి మార్గములో నడుచుచు, సత్యములో నడుచుచు, జీవము గల దేవుని చేయి పట్టుకొని మీరందరూ నడచాలని ఆయన కలువరి ప్రేమలోని ఒక ప్రేమగా చెప్పిన మాట, దయగల మాట, జీవం గల మాట, జీవించే మాట మనందరికీ చెప్పినాడు కదా. ఆయన నడిచినాడు, ప్రజల పట్ల ఒక ప్రేమ చూపించినాడు. యెహోవా తన ప్రజల యందు ప్రీతిగల మాటలు మాట్లాడి, ఆయన ప్రీతిగల మాటలు మాట్లాడి వారిని ఆయన రక్షణతో అలంకరించినాడు. మనమైతే అనేకమైన వేసుకొని అలంకరించుకుంటాం, కానీ ప్రీతిగల మాటలతో చెప్పినాడు, ఇంక మీదట మీరు మీ పిల్లల కోసమే ఏడ్చనని చెప్పినాడు. ప్రీతిగల మాటలతో